జై శ్రీరామకృష్ణ. స్వామి రంగనాథానంద జీవిత చరిత్ర పార్ట్ 1. ఈ యుగ అవతార పురుషులైన భగవాన్ శ్రీరామకృష్ణులను తమ మూల పురుషునిగా పరిగణించడం రామకృష్ణ మఠ, రామకృష్ణ మిషన్ల అనుపమాన అంశాలలో ఒకటిగా విలసిల్లుతున్నది. మతానికి నూతన చైతన్యం సంతరింపజేసి కాలానుగుణమైన కొత్త మార్గాన్ని ఆవిష్కరింపజేయడానికి అవతార పురుషుడు యత్నించుతాడు. అవిచ్ఛిన్న గురుపారంపర్య విధానంలో ఆయన శక్తి, సందేశము వదిలిపరచబడతాయి. ఈ పావన సాంప్రదాయమే రామకృష్ణ మఠ, రామకృష్ణ మిషన్ సర్వాధ్యక్షులు ఉత్తరాధికార విధాన పటిష్టతలోని కీలకం. ఈ సంస్థల అవిచ్ఛిన్న గురుపారంపర్యంలో 13వ సర్వాధ్యక్షులు శ్రీమద్ స్వామి రంగనాథానందజీ మహారాజ్. కాలాంతరంలో రామకృష్ణ సంఘానికి 13వ అధ్యక్షులు అయిన కానున్న శంకరన్ 1908 డిసెంబర్ 15వ తేదీ కేరళలోని మనలిపుల నది తీరాన గల త్రిశూర్ సమీప గ్రామమైన త్రికూరులో జన్మించారు. ఆ సంవత్సరము అదే తేదీ మాతృమూర్తి శ్రీ శారదాదేవి జన్మదినోత్సవం కావడము గణనార్హము. లక్ష్మీ కుట్టి అమ్మ, నీలకంఠ శాస్త్రి ఆయన తల్లిదండ్రులు. చెప్పుకోదగ్గ వ్యవసాయిక రాబడి కారణంగా వారిని సంపన్నుల క్రిందే పరిగణించవచ్చు. రెండవ కుమారుడైన శంకర్ను తల్లిదండ్రులు ముద్దుగా కోచప్పన్ అని పిలిచేవారు. నీలకంఠ శాస్త్రి ధర్మపారాయణుడైన బ్రాహ్మణోత్తముడు. లక్ష్మీ కుట్టి అమ్మ కూడా ధర్మపారాయణురాలు, సౌశీలవతి. శంకర్ మీద ఆమె ప్రభావం ఎంతో పడింది. బాల్యంలో శంకర్ తల్లితో పాటు సమీపంలోని శివాలయానికి వెళ్తూ ఉండేవాడు. తల్లి పూజకై పువ్వులు కోయడం, బిల్వదళాలను సేకరించడం అంటే అతడికి ఎంతో ఇష్టం. తాను బాలినిగా ఉన్నప్పుడు తమ ఇంటి ప్రక్కనే ఉన్న శివాలయం నుండి దేదీప్యమానమైన ఒక కాంతి వెలువడి తనను ఆచరించినట్లు స్పష్టమైన ఒక కల ఒకటి వచ్చిందని ఆయన ఒకసారి చెప్పారు. ఒక నదీ తీరంలో పెరగడం వలన ఆయన ఒక గజ ఈతగానిగా రాణించారు. ఏళ్ల తదనంతరము బేలూరు మఠంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో సమయము గంగానదిలో ఈదుతూ గడిపేవారు. భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు రామకృష్ణ మఠం మిషన్ల 2వ సర్వాధ్యక్షులు అయిన మహాపురుష్ మహారాజ్ స్వామి శివానంద దీనిని గమనించి ఇది కేరళ కాదని అతడికి చెప్పాడు. చాలాసేపు నీళ్లలో నానితే జలుబు చేస్తుంది అన్నారు. జీవితాంతం ఆయన జలక్రీడల పట్ల ఆసక్తి కనబరిచారు. కరాచీలో ఉంటున్నప్పుడు ఒకసారి ఆయన పలువురు మిత్రులతో పడవలో వెళ్తూ హఠాత్తుగా సింధు నదిలో దూకి మాయమయ్యారు. కొంతసేపు గడిచాక నీళ్ల మీద తేలి పడవ వద్దకు ఈదుకుంటూ వచ్చిన తర్వాతే మిత్రులకు పోయిన ప్రాణాలు లేచి వచ్చాయి. కొన్ని సంవత్సరాల తర్వాత నీరు ఘనీభవించే ఉష్ణోగ్రత గల అమెరికాలోని తాహో తటాకంలో ఇదే విన్యాసాన్ని ఆయన మళ్ళీ చేశారు. పొరుగు గ్రామమైన ఒల్లూరులో శంకర్ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తొలినాళ్లను గురించి ముచ్చటిస్తూ తాను గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగినప్పటికీ ఏదో రకంగా జీవితంలో విశాల దృక్పథాన్ని అలవర్చుకోవడంలో కృతకృత్యుడైనట్లు మహారాజ్ చెప్పేవారు. అంటరానితనము, కుల ఆధిక్య నియమాలను ఉల్లంఘించడమే కాక అస్పృశ్యులైన కౌలుదారు దంపతుల చేతుల మీదుగా పండ్లు తినడానికి కూడా ఆయన సంకోచించలేదు. తమను గురించి ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యానము ఆయన చేశారు. కేరళలో పుట్టి పెరిగినప్పటికీ ఆ ఒక్క రాష్ట్రంతోనే నేను తాదాప్యం చెందలేదు. నా తాదాప్యము జాతీయ అంతర్జాతీయాలకు విస్తరించింది. ఉపన్యాస కార్యక్రమం నిమిత్తము నేను ఏ రాష్ట్రానికి విచ్చేసినా ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా నన్ను నేను భావించుకునేవాణ్ణి. అంతర్జాతీయ రంగంలో కూడా ఇదే భావన ఉండేది. దాదాపు 15 సంవత్సరములు ప్రతి సంవత్సరము నేను
హాలెండ్, జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళేవాని. అక్కడి ప్రజలు కూడా వారికి చెందిన వ్యక్తిగా నన్ను ఆదరించారు. ప్రతి పట్టణ లేదా నగర కార్యక్రమానంతరము వీడ్కోలు చెప్పే సందర్భంలో దయచేసి మరొకసారి రండి అనడం తప్పనిసరి. అమర భారతదేశ ప్రతినిధి పొందే ఆశీర్వాదం అది. శంకర్కు 10 ఏళ్ళప్పుడు ఒకసారి అతడికి తల్లికి జబ్బు చేసింది. నదికి ఆవలి ఒడ్డున 1 మైలు దూరంలో నివసించే ఒక ఆయుర్వేద వైద్యుని వద్ద నుండి ఔషధం తీసుకురావలసి వచ్చింది. ఎవరైనా పెద్దవారైన బాలురు తనతో పాటు వస్తే పడవలో వెళ్ళి మందు తెస్తానని వంటవాడు చెప్పాడు. శంకర్ ముందుకు వచ్చాడు. అందుకు అతడు చెప్పిన కారణాలు తన తల్లి పట్ల ప్రేమ, సాహసం చేయడం పట్ల ఇష్టము, పడవ నడపడం అంటే తనకు వేడుక, వినోదమని అతడు చెప్పాడు. సాహసం చేయడంలో పట్ల ఇష్టము, అనాయాస జులై జీవితం పట్ల అయిష్టము లేదా జర్మన్ తాత్వికుడు నీచే తన సూక్తిలో వ్యక్తం చేసిన అపాయకరంగా జీవించడము బాల్యం నుండి అతడి విశిష్ట లక్షణాలు. గ్రామ పాఠశాలలో 3వ తరగతి వరకు మాత్రమే ఉన్నందువలన శంకర్ 3వ తరగతిని 3 సంవత్సరాలు చదవవలసిన ఆగత్యం ఏర్పడింది. క్రమంగా ఆ పాఠశాల